ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధ భాగంలో 9వ భాగంలో 15వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. సాధన ఉపాసన. ఓ రామచంద్ర, ఇంతవరకు మనం కుండలిని గురించి, ప్రాణ అపానాల పరస్పర సంయోగం గురించి కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఇప్పుడు యోగోపాసన ఎట్లా చేయాలో చెప్తాను విను. ప్రాణ అపానముల సంధిస్థాన ఉపాసన. ముఖమునకు దాదాపు 12 అంగుళముల దూరమున చంద్రుని యొక్క 16వ కళ సూర్యకళగా అగుచున్నది. అనగా అపానం యొక్క 16వ కళ ప్రాణముగా, అనగా ప్రాణశక్తి యొక్క బాహ్యం నుండి దేహంలోనికి తిరుగు ప్రయాణ ప్రారంభ స్థానము. ఆ విధంగా 16వ కళ ప్రాణముగా రూపం పొందుతుంది. ఆ సంధి స్థానంలో నీవు నీ ధ్యాస నిలుపు. అట్లాగే హృదయాకాశంన ఎక్కడైతే ప్రాణవాయువు సమాప్తి పొందుచుండగా అపానవాయువు కేవల నిజస్థితి యందు ఉన్నదు, అనగా ప్రాణవాయువు సమాప్తే అపానవాయువు ఇంకను బయలువెడవలసి ఉన్నట్టి సంధి స్థానంలో నీ ఏకాగ్ర ధ్యాసను నిలుపు. ఈ ప్రాణ అపానముల సంధి స్థానం గురించి మనం ఉపశమన ప్రకరణంలోను, ఈ నిర్వాణ ప్రకరణంలో భుషుండోపాఖ్యానంలోను చెప్పుకున్నాం. ఓ రామచంద్ర, చిత్ సూర్యుడు అగ్ని ఉష్ణరూపుడని, జడచంద్రుడు శీతల రూపుడని చెప్పుకున్నాం కదా. 1 అర్ధరేచక, 2 అర్ధపూరకముల అంతరమున ఈ ప్రాణ అపానముల ప్రతిబింబ రూపంలో ఉంటాయి. అవే మనం చెప్పుకున్న సంధి స్థానాలు. అచట నీవు స్థిరుడవై ఉండు. అభ్యాసవశం చేత అట్టి స్థిరత్వపు ఉనికి అనుక్షణికం అవగలదు. బాహ్య జగత్తులో ఋతువులు, రాసులు, సంక్రాంతి. ఈ బాహ్య జగత్తులో వసంత, గ్రీష్మ, వర్ష ఋతువులందు భూమిపై గల ఉష్ణంచే శీతలం స్వీకరించబడుతోంది. దీనిని శీతలం యొక్క అగ్ని సంక్రాంతి అంటున్నారు. ఇక శరత్, హేమంత, శిశిర ఋతువులందు భూమిపై గల శీతలంచే ఉష్ణం గ్రహించబడుతోంది. దీనిని అగ్ని యొక్క శీతల సంక్రాంతి అంటున్నారు. ఈ శీతలం యొక్క అగ్ని సంక్రాంతి, అగ్ని యొక్క శీతల సంక్రాంతి. సంధి కాలంలో మేషాది రాశులందు సూర్య సంక్రాంతి సంభవిస్తోంది. అయితే ఈ బాహ్య సంక్రాంతులు తునప్రాయములు, చాలా స్వల్ప విషయములు. ఈ దేహాంతర్గతంగా కూడా ప్రాణ అపానముల మధ్య సూర్య చంద్రుల వలె ప్రవర్తిస్తూ ప్రాణ అపానముల సంక్రాంతులను కలిగి ఉంటున్నాయి. అవి జీవునికి సంబంధించిన ముఖ్య సంక్రాంతులు. వాటి గురించి వివరిస్తాను విను. దేహాంతర్గత సంక్రాంతులు. శీతలం యొక్క అగ్ని సంక్రాంతి శరీరం నందలి జఠరాగ్నిచే అపాన వాయువు యొక్క అంతర్గత శీతలత్వం గ్రహించేటప్పుడు శీతలం యొక్క అగ్ని సంక్రాంతి అగుచున్నది. అగ్ని యొక్క శీతల సంక్రాంతి. ప్రాణవాయువు యొక్క అంతర్గత ఉష్ణత్వంచే బాహ్యంన ఉన్న శీతలత్వం గ్రహించబడుచున్నప్పుడు అగ్ని యొక్క శీతల సంక్రాంతి అవుతుంది. ఈ శీతలం యొక్క అగ్ని సంక్రాంతి, అగ్ని యొక్క శీతల సంక్రాంతి మధ్యలో ఏర్పడి ఉన్న సంధి యందు అగ్ని సంక్రాంతి సంభవిస్తోంది. ఓ రామచంద్ర, ఈ విధంగా దేహంలోని అగ్ని శీతల సంక్రాంతులను ఎరుగుము. ఇవే ప్రాణ అపానాల సంక్రాంతి కూడా అని గ్రహించు. ఇవే ముఖ్య సంక్రాంతులు. బాహ్య ప్రసిద్ధ సంక్రాంతి, ఉత్తరాయణం, దక్షిణాయనం ఇవన్నీ కూడా ప్రాణ అపానాల గతిర్భేదం ద్వారా ఈ దేహాభ్యంతరంలోనే ఉన్నాయి. వాటిని ఎరిగిన వారు యోగుల సభలో ప్రముఖులై శోభిస్తున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా సాధన ఉపాసన అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 16 కుండలిని అష్టసిద్ధులు జ్ఞాన సాధన క్రమం. జ్ఞాన సాధన క్రమం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, యోగుల దేహాలు ఏ విధంగా అతి చిన్నవిగాను అతి పెద్దవిగాను అగుచున్నాయి.
చెప్పమని అడిగావు కదా, ఇప్పుడు ఆ క్రమం ఏమిటో చెప్తాను విను. ఈ హృదయ చక్రం యొక్క కోశంలోని పై భాగంలో బంగారు తుమ్మెదలాగా, సాయంకాల మేఘంలోని మెరుపులాగా ఒకానొక అగ్నికణం లేక విస్ఫులింగం ప్రకాశిస్తోంది. అది అభౌతికం, జ్ఞానస్ఫురణ అనతగినది, ప్రజ్ఞా సంబంధమైనది. ఉషోదయంలో సూర్యుడు ఉదయించి ఈ భూమిపై నలువైపులా ప్రసరిస్తూ చిమ్మ చీకటిని పటాపంచలు చేస్తాడు చూచావా? ఆ అగ్నికణం కూడా ప్రవర్ధమానమగు సంవిత్ స్వరూపంచే శీఘ్రంగా వృద్ధి చెంది దేహమంతా ప్రసరిస్తోంది. సూర్యభగవానుడు ఆకాశమును ప్రకాశింపజేయుచున్నట్లు ఆ అగ్ని విస్ఫులింగం ఈ దేహమును ప్రకాశింపజేస్తుంది. భౌతికమైన అగ్ని బంగారంను ద్రవింపజేయనట్లు ఆ విస్ఫులింగం ఈ దేహంనంతటిని ద్రవింపజేస్తుంది. అది నఖశిఖ పర్యంతం దేహమంతా ప్రవహించి ఈ దేహంలోని జడత్వము తొలగించి చైతన్యంతో నింపివేస్తుంది. బాహ్య జగత్తులోని ఉష్ణం వస్తువుల తడిని పీల్చి ఆ వస్తువులను పొడిగా చేయనట్లు ఆ ప్రజ్ఞాతత్వం అంతరింద్రియములలో ప్రసరించి యోగశక్తిచే అందలి జడత్వమును తొలగించి ఉత్తేజపరుస్తుంది. ఈ విధంగా అది దేహంలో దేహమునకు వేరైన మనోరూప సూక్ష్మమున ఉండి ఉంటుంది. ఇట్లు పార్థివ అటు జలదేహాల రెండింటిని ఉత్తేజపరిచి తాను కూడా వాటి యందు లీనమై ఉంటుంది. ఆ విస్ఫులింగం ఉద్భవమై ఇంకను దేహమందు ప్రసరించవలసి ఉన్న క్షణములలో కుండలిని శక్తి సుషుమ్నా నాడి రహితమై తన యొక్క సంస్కారంచే శోభితమై ఉంటుంది. అగ్నిలో బయలువెడటానికి సిద్ధమై ఉన్న పొగలాగా కుండలిని శక్తి అతివాహిక దేహమునందు స్థితి కలిగి ఉంటుంది. ఆ అగ్నికణం బాహ్యమున మనస్సు, బుద్ధి, జీవుడు మొదలైనవి కలిగి ఉన్నది. అంతరమున చిత్కళా ప్రకాశం కలిగి ఉన్నది. పొగ పంక్తి వలె భాసిస్తోంది. ఆ విస్ఫులింగంతో కూడిన కుండలిని శక్తి యోగులకు ధ్యాన విషయములగుచున్నది. ఆ శక్తిని ఎక్కడ నియమిస్తే అక్కడికి వెళ్ళి ఆ రూపం పొందగలదు. ధ్యానాభ్యాసంచే యోగులు ఆ శక్తిని ఆశ్రయించి ఆరాధించి తమ ఇచ్ఛాంగీకార యోగంగా చేస్తున్నారు. ఆ కుండలిని శక్తిని ధ్యానాభ్యాసంచే వశం చేసుకున్నప్పుడు ఆ యోగి పర్వత, గోడ, శిల, స్వర్గ, పాతాళాది లోకములలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి క్షణంలో వెళ్ళగలడు. ఆ కుండలిని శక్తి ఒక దేహంలో జడభాగాన్ని విసర్జించి ఇంకొక దేహంలో ప్రవేశించి ఆ నూతన దేహాన్ని రసపూర్ణం చేసివేయగలదు. అది రసపూర్ణత్వ విభూతిచే ఏ దేహాన్ని భావన చేస్తే ఆ దేహాకారాన్ని శీఘ్రంగా ధరిస్తోంది. ఒక గొప్ప చిత్రకారుని బుద్ధిలో ఏ రేఖాకృతి ఉద్దేశించబడుతుందో అది ఏ విధంగా చిత్రకళా ఖండమై ప్రకటనమగుచున్నదో అట్లాగే కుండలిని శక్తి కూడా యోగి ఇచ్ఛానుసారం ఏ రూపం భావిస్తే ఆ పాంచభౌతిక రూపం ధరిస్తోంది. తల్లి గర్భంలో ప్రవేశించిన సూక్ష్మము బీజశక్తి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు మొదలైన తత్వాలు గల దేహాంకుర స్థితి పొందడం కూడా అట్టి ప్రక్రియయే. అయితే అది ప్రవాహపతితమైనది గాని బుద్ధిపూర్వకమైనది కాదు, అనగా యోగ సాధనచే స్వాధీనమైనది కాదు. ఆ కుండలిని శక్తి తదనంతర దృఢభావనచే భూమికలు, చర్మం మొదలైనవి గల వేరైన దేహమును పొందగలుగుతుంది. అదే క్రమంగా యోగ సాధనచే తాను అనుకున్నట్లు దేహ పరిణామమును మార్చగలదు. అతివాహిక దేహ సమన్వితమైన కుండలిని శక్తి దేహ సహితమైన కుండలిని శక్తి చిన్న దేహమును, పెద్ద దేహమును కూడా ధరించగలుగుతోంది. ఆయా యోగశక్తులు యోగశాస్త్రంలో అష్టసిద్ధులుగా ప్రసిద్ధికెక్కాయి. 1 అనిమా సిద్ధి, అనుస్వరూపమవడం. 2 గరిమా సిద్ధి, బృహత్స్వరూపమవడం. 3 లఘిమా సిద్ధి, దూర ప్రదేశాలను క్షణంలో చేరడం. 4 మహిమా సిద్ధి, ఆయా మహిమలు ప్రదర్శించడం. 5 ఈశ్విత సిద్ధి, అనేక చోట్ల ఒకేసారి ఏర్పడి ఉండటం. వశిత్వ సిద్ధి, ఎదుటివారి మనోబుద్ధులను వశం చేసుకోగలగటం. 7 ప్రాకామ్య సిద్ధి, కోరినవి నిర్మించుకోగలగటం, కోరగానే పొందడం, ప్రసాదించగలగటం. 8 ఇచ్ఛాసిద్ధి, సంకల్పించినది సంకల్పించినట్లుగా సిద్ధింపజేయగలగటం. కుండలిని అధ్యాస దేహాంకుర స్థానం నుండి, అనగా ఈ భౌతిక దేహం తల్లి గర్భంలో చైతన్యవంతమగు క్షణం కూడా ఆ విధంగా కుండలిని అధ్యాస దేహాంకుర స్థానం నుండి యోగులు సాధన వస్తువుగా ఆరాధిస్తున్నారు. అంతకుముందు కూడా ఏ మనోబుద్ధ్యాది సూక్ష్మ దేహాకారమయ్యున్నదో ఆ చిచ్చక్తి విస్ఫులింగమును ఆరాధించిన యోగులు ఈ జన్మ కర్మల రహస్యంను సాదృశ్యంగా ఎరుగుచున్నారు. ఇప్పటిదాకా చిదగ్ని కణతత్వాన్ని లేక కుండలిని ఆరాధించే యోగులు పొందగల అనిమాది సిద్ధుల గురించి ప్రస్తావించాను. ఇప్పుడు తద్వారా లభించగల జ్ఞాన సాధ్య క్రమాన్ని వివరిస్తాను విను. జ్ఞాన సాధ్య క్రమం. ఈ ప్రపంచమునందంతటా
చిన్మాత్ర వస్తువు మాత్రమే ఉన్నది. అది సర్వదా ఏకమై, శుద్ధమై, సూక్ష్మం కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నది. అయితే దానిలో ఈ జగత్తు లేదు, ఇందలి క్రియా వ్యవహారాలు లేవు. ఆ చిన్మాత్రం ఎప్పుడైతే తన యొక్క అధ్యాసచే తనకు తానే సంకల్పం వైపు ఉన్ముఖం చేసుకుంటుందో మరుక్షణం అది కలుషితమైన దాని వలె కనబడి జీవుడు అను నామధేయమునకు అర్హమవుతున్నది. మూఢుడగు బాలుడు ఇంద్రజాలికులను గాంచినట్లు ఈ జీవుడు తన అసత్య భావనావశం చేత తన యందు ఈ స్థూల సూక్ష్మ శరీరాలను గాంచుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుని ప్రజ్ఞ అవగాహనను జ్ఞానదీపంచే సమ్యక్ ప్రకాశం పొందుచున్నదో అప్పుడు మేఘరహితమైన నిర్మలాకాశంలాగా సంకల్పం యొక్క మోక్షాన్ని సంపాదించుకుంటున్నాడు. అనగా సంకల్ప సహాయముచే సర్వ సంకల్పాలకు మున్ముందే ఉన్న స్వస్వరూపాన్ని గాంచుచున్నాడు. సంకల్ప క్షయం చేత ఈ స్థూల దేహభావం తైలరహిత దీపంలాగా శమిస్తోంది. నిద్రిస్తున్న ఒక ప్రాణి నిద్ర నుంచి మేల్కొనగానే ఇక ఆ ప్రాణికి అంటున్న కళ మటుమాయం అవుతుంది కదా, అట్లాగే మిగలదు కదా. సత్యమును ఎరిగిన తర్వాత ఈ జీవుడు ఇక ఈ దేహ భావంను గాంచడు, నిర్మలాత్మ భావనచే వెలుగొందుతాడు. ఆత్మతత్వములైనట్టి ఈ దేహము మొదలైన వాటి యందు ఇవియే నా స్వరూపం అను తత్వ భావనం చేయటం చేతనే జీవుడు దేవాసుడై ఉండటం జరుగుతుంది. ఏకతత్వమగు బ్రహ్మం యొక్క భావన చేయటం చేత అతడు దేహాతీత స్వభావుడై శ్రీమంతుడు, సుఖీ కాగలడు. ఓ రామచంద్ర, అనాత్మ రూపములకు ఈ శరీరాదులందు ఆత్మభావన చేయటం అను రూపంలో ఉండే ఒకనొక నిబిడాంధకారం ఈ జీవుని చుట్టూ అలుముకొని ఉన్నది. ఆ అంధకారం ఈ భౌతిక సూర్యోదయం చే నశించేది కాదు. మరి ఆత్మయందు నేను నిత్యోదితమైన నిర్మలాత్మ స్వరూపుడను అను ఆత్మభావన చేయాలి. సర్వవ్యాపి అయి నిరంజనమై నిర్మలమైనటి చిన్మాత్రమే నేను అను ఒక్క జ్ఞాన సూర్యోదయం చేత మాత్రమే ఈ అజ్ఞాన జనితమైన అసత్తుల్య జీవత్వాంధకారం నశించగలదు. అంతకు మించి వేరే ఉపాయం లేదు. మిగతా ఉపాయాలన్నీ అందుకొరకై ఉన్నాయి. మరి అట్టి ఆత్మభావనను సంపాదించడం ఎట్లా? మహాత్ములకు ఆత్మజ్ఞానులు సత్య సంకల్పులు ఈ భూమిపై ఆయా సర్వజాతులలోనూ సంచరిస్తూ ఈ భూమిని పావనం చేస్తున్నారు. ఈ జనులు వారెలా భావన చేయుచున్నారు గమనించి శీఘ్రంగా అట్లే అనుసరించెదరు గాక. దృఢమైన భావనకు సర్వం సుసాధ్యమేనని అందరూ ఎరిగిన విషయమే. ఒకనికి ఏమీ తెలియకపోవచ్చు గాక, అతని దృఢమైన భావన విషయమును అమృతంగాను, అమృతమును విషముగాను చేసివేయగలుగుతుంది. దృఢ భావన చే పదార్థం ఎట్లా అవలోకించబడుతుందో అప్పుడది అట్లే అగుచుండట మనమందరం అనేక సార్లు రోజు చూస్తున్న విషయమే. ఈ దేహం దేహ సంబంధిత విషయాలు సత్యమే అను దీర్ఘాభ్యాస భావనచే చూచుచుండటచే దేహి దేహ సంబంధ మాత్రుడుగా అవగతమవుచున్నాడు. ఈ దేహాతులను సత్సంబంధ విశేషాలను అసత్య భావనచే దర్శించు వారికి దేహి యొక్క బ్రహ్మాకాశ రూపం అనుభవమవుచున్నది. కుండలిని ధ్యానం అందుకు సాధకునికి ఉపకరించగలదు. ఉత్తములగు యోగులు కుండలిని ధ్యానంచే సత్వరమే దేహ భావనను జయించి బ్రహ్మతత్వ భావనను బ్రహ్మాత్మాహం భావనను సంతరించుకుంటున్నారు. అల్ప పరిలక్షితులగు యోగులు అనిమాది సిద్ధులను ఆశ్రయించి పునః సంసారమునకు వెనుతిరుగుచున్నారు. ప్రజ్ఞావంతులకు యోగులకు అనిమాది అష్టసిద్ధులు ఉన్నప్పటికీ మహదాశయ సంపన్నులై ఉండటం చేత అవి వారికి భూషణాలు అవుచున్నాయే గాని తిరోగమనమునకు కారణములు కాలేవు. మహదాశయుల దృష్టిలో అనిమాది సిద్ధులు బాటిలో కనిపించే గడ్డి ముక్కల వంటివి మాత్రమే. సాధుపుంగవులలో అగ్రగణ్యుడవగు ఓ రామచంద్ర, నీకింతవరకు చిదగ్ని కుండలిని శక్తుల ఆరాధన, అనిమాది సిద్ధులు, అనిమాది పదప్రాప్తి అందరి జ్ఞానయుక్తి గురించి కొన్ని విశేషాలు విశదీకరించాను. ఇప్పుడు యోగాభ్యాస బలంచే యోగులు నిర్వర్తించే మరొక దేహ ప్రవేశం గురించి వివరించి ఈ యోగం గురించిన విషయంను ముగిస్తాను. పరకాయ ప్రవేశం. మనిషి వాయువు నుండి పుష్పగంధంను ఆకర్షించి ముక్కును ఉపయోగించి గ్రహణం అనుభవిస్తాడు చూచావా. జీవుడు కూడా కుండలిని శక్తి రూపం గృహం నుండి బయలువడి మరొక దేహంలో కుండలిని సమన్వితుడై ప్రవేశించగలుగుతాడు. ఆ యోగి ఆ మరొక దేహంను ఎంతకాలం ఉపయోగిస్తూ ఉంటాడో అంతకాలం అతనిచే అతని పూర్వదేహం త్యజించబడినదై ఉంటుంది. ఆ అన్య దేహంలో తన ఇష్టం వచ్చినంతకాలం ఉన్న తర్వాత అతడు మరలా దేహాన్ని ఒక రాయి, కొయ్య, చెక్కలను విడిచినట్లు విడిచిపెట్టేస్తున్నాడు. చెట్లకు నీరు పోయేవాడు తాను ఏ చెట్టుకు
నీరు పోయాలనుకుంటే ఆ చెట్టుకే పోస్తూ మరలా ఆ చెట్టును వదిలి తన ఇచ్చ వచ్చిన చెట్టును మరొక చోటును తనకు ఇచ్చ వచ్చినట్లు మరొక చెట్టును సమీపిస్తాడు చూచావా? ఆ విధంగా యోగి కూడా తన ఇచ్ఛానుసారంగా ఏ స్థావర జంగమ దేహమును ప్రవేశించాలనుకుంటే ఆ దేహమునందే ప్రవేశించగలుగుతున్నాడు. ఎవరి సంపదను అనుభవించాలనుకుంటే అతని దేహ మనోజీవ బుద్ధులందు తాను ప్రవేశించుచున్నాడు. ప్రతి ఒక్క దేహి తన దేహమును కూడా అట్టి రీతిగానే మాతృదేహంలో ప్రవేశించి ఆశ్రయించి ఉంటాడని కూడా సూక్ష్మబుద్ధితో గ్రహించు. అయితే అది కర్మజాల కారణమైన ప్రవాహపతిత వ్యవహారం. ఇట్లా ఆ యోగి అన్య శరీరంలో ప్రవేశించి ఆ అన్య శరీరంలో సిద్ధించిన సంపదను అనుభవించి మరలా తన పూర్వదేహం ఇంకా ఉండి ఉంటే అందులో ప్రవేశించగలడు, లేదా తనకిష్టమైన మరొక దేహంలోనైనా ప్రవేశించగలడు కాదా? ఓ రామచంద్ర, ఆ విధంగా భగీరథుడు కులగురువైన త్రితల శరీర భోగానంతరం సమస్త ఆశ్రమం నుండి బయలుదేరి అంతఃపురం చేరాడు. సమస్త దేహ గురువు చెప్పిన విషయాలన్నీ ఈ జగత్తంతటా వ్యాప్తమయ్యున్న తమ తర్వాత మరొకటిగా చాలా సార్లు మననం చేసుకున్నాడు. ప్రతి వాక్యాన్ని స్వబుద్ధితో బాగా విచారణ చేశాడు. ఉండగలుగుతున్నారు. ఇక తన తర్వాత కర్తవ్యం ఏమిటో దృఢంగా నిశ్చయించుకొని సంకల్పుడయ్యాడు. కొద్ది రోజులు మౌనంగా గడిచిపోయాయి. సర్వత్యాగమును సంకల్పబలం సిద్ధించాలనే ఉద్దేశంతో సోమయాగము నిత్యోదయము అగు తమ స్వరూపమును ఎరిగి అందుకు ప్రవేశించిన విశ్వజిత్ యాగం వరకు గల అనేక యజ్ఞములను నిర్వర్తించాడు. అవన్నీ ముగియగానే ఇక తాత్సారం చేయలేదు. పాత్రలు విచారణ చేయకుండా బ్రాహ్మణులకు అనేక గోవులను, అశ్వములను, భూమిని, బంగారమును అమితంగా ఇచ్చివేశాడు. అంతఃపురంలోని అమూల్య వస్తువులను అక్కడి పరిచారికలకు, పేదవారికి ఇచ్చివేయగా ఇక అతడు కట్టుబట్టలతో మిగిలాడు. రాజు చేస్తున్న దానాలన్నీ చూచి ఏమిటి, ఇతనికి ఏమన్నా పిచ్చి పట్టలేదు కదా అని మంత్రులందరూ గుసగుసలాడసాగారు. ఒకరోజు రాజ్యసభ అనేక సంభ్రమాలతో జరుగుతుండగా భగీరథుడు లేచి నిల్చున్నాడు. ఓ కోసల దేశ ప్రజలారా, మంత్రులారా, మీ అనుజ్ఞతో నేను ఈ రాజసింహాసనాన్ని పరిత్యజించదలిచాను. మీరు ఎరిగే ఉన్నారు. అతడు రాజుగా సేవలు అందించుగాక అనే అభిప్రాయం వెలిబుచ్చి వెతికేది చిల్లిగవ్వ కోసం, దొరికేది చింతామణి. సభ నుండి వెనువెంటనే బయలువెళ్ళి అంతఃపురం మహర్షి 4 రోజులు రామచంద్ర ఇప్పటి వరకు సిద్ధులు, యోగం చే జ్ఞానం మొదలైన కోసల రాజ్యాన్ని జయించాలని ఎంతో కాలంగా కలలు కంటున్న శత్రురాజు చూడాలపెట్టి తన రాజసింహాసనాన్ని ఆ శత్రురాజుకు సమర్పించి రాజపత్ని ఆ శత్రురాజు ఎంతో సంతోషంగా కోసల రాజ్యాన్ని తన సొంతం చేసుకున్నాడు. కొరకై ప్రాణాయామాదుల దృఢాభ్యాసం ప్రారంభించిందని అనుకున్నాం కదా. అక్కడి వారందరి కనులు కప్పి ఎక్కడో తనకి సంపాదించుకున్న తెలియని సుదూర ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. భగీరథుడు తన పేరు ఊరు తెలియని సంబంధిత సుదూర గ్రామములందు అరణ్యములందు ఇంకా పవిత్రం కాగా ఇక మోహ కాలుష్యం, తాపత్రయాలు ఇలా అతని జీవితం గడుచుచుండగా కొంతకాలానికి అతని చిత్తంలోని వాసనలన్నీ తొలగిపోయాయి. శీతలత్వం పొందాయి. పరమశాంతి లభించగా ఆత్మయందు విశ్రాంతి పొందాడు. అట్టి నిర్వికార స్థితిని పొందిన భగీరథుడు భూమండలం గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒకరోజు ప్రయాణవశంగా తాను ఇతర రాజ్యమైన కోసల రాజ్యంలో ప్రవేశించాడు. ఒకవైపు రాజ్యం మహానగరం అనే సంస్కారం లేకుండానే ప్రధాన నగరాన్ని యాదృచ్ఛికంగా చేరాడు. అక్కడ వీధులను తిరుగుతూ పౌరుల సంచారాలు చేసి కొందరు పౌరులు, కొందరు మంత్రులు అతడిని గుర్తించడం జరిగింది. అయితే అతడు అదేమీ పట్టించుకోలేదు. అయినప్పటికీ అతన్ని చూచిన కొద్దిమంది మంత్రులు పౌరులు ఖేదచిత్తులయ్యారు. ఒక్క క్షణం విముక్తం అవ్వలేదు. ఆమె ఇచ్ఛానుసారం కొన్ని సమయాలలో సమస్త రాజ్యములందు, సమస్త లోకములందు లక్ష్మీ వలె నివసించుతూ ఉండేది. ఒకవైపు మహారాణికి సంబంధించిన భూషణాలు ధరిస్తూ సభా కార్యక్రమాల వంటి రాజకార్యంలో నిర్వర్తిస్తూనే ఉండేది. కొంచెం సమయానుకూలమైనప్పుడు ముత్యాలలో దారం ప్రవేశించినట్లు పర్వతాలతో కూడిన భూమిపై మేఘాలు క్రమ్మినట్లు కాష్ట తృణ శిలమయ భూ ప్రదేశములందు, ఆకాశ వాయు అగ్ని జలాది భూత జాత ప్రదేశములందు నిర్విఘ్నంగా ప్రవేశిస్తూ ఉండేది. యమ వరుణ కుబేర వరుణ ఇంద్రాది లోకపాలకుల నగరాలలోనూ ఆకాశంలోని దశ దిశల అంతరాంతరాలంలోనికి వాయుతరంగంలాగా ప్రవేశ నిష్క్రమణాలను సలుపుతూ ఉండేది. అంతేకాదు పశుపక్షాదులతోనూ, పిశాచాదులతోనూ, నాగ దేవ దైత్యులతోనూ, విద్యాధర అప్సరస సిద్ధులతోనూ సామీప్య స్నేహ సంభాషణలు నిర్వర్తిస్తూ ఆనందిస్తూ ఉండేది. అట్లా అనేక జగత్తులలో ప్రచారాలు చేస్తూ కొన్నిసార్లు తన భర్త అంతరంగంలో కూడా ప్రవేశించేది. అశరీరి అయి అనేక సంజ్ఞలతో జ్ఞానామృతమును వర్షించడానికి, ఉపదేశించడానికి ఏవేవో ప్రయత్నాలు చేసింది కూడా. కానీ స్థూల దృష్టిని ఆశ్రయించి ఉండటం చేత ఆమె భర్త శిఖిధ్వజుడు ఆమె యొక్క విజ్ఞాన వైభవాన్ని కానీ, ఆమె సూక్ష్మ మార్గాలలో ప్రవేశించే జ్ఞానబోధాలను కానీ ఏమాత్రం తన హృదయంలోనికి స్వీకరించనేలేదు. మధ్య మధ్య తన భార్య చూడాల గురించి యోచిస్తున్నప్పుడు, నా ప్రియురాలు చూడాల
ఉట్టి పిచ్చిది, ఏమీ తెలియదు. సంగీతం, నృత్యం మొదలైన వాటిలో ప్రావీణ్యురాలే కానీ ఏం లాభం? ఇంత తెలిసి ఇంతగా ప్రయత్నిస్తున్న నాకే ఆత్మవిద్య అలవడలేదు. ఏమీ తెలియకపోయినా ఏదో ఊహించి ఏదేదో అనుకునే నా భార్య చూడాల వంటి వారికి ఆత్మవిద్య యొక్క అనుపానులు కాస్త తెలియాలంటే కూడా ఇంకా ఎన్ని వందల సార్లు జన్మించాలో కదా. 2 సంవత్సరాల చిన్నపిల్లవాడికి అస్త్ర విద్య ఏం తెలుస్తుంది? మా చూడాల కూడా ఏమీ తెలియని అమాయకురాలు పాపం అని తనలో తాను అనుకుంటూ ఉండేవాడు. స్వల్ప జ్ఞానులు తదితర జ్ఞానాదులపై తమ వైఖరికి అనుకూలమైన అభిప్రాయాలు కలిగి ఉండి తమకు తదితరుల జ్ఞాన అజ్ఞానాదులు తెలుసునని అనుకోవడం సాధారణమైన విషయమే కదా. శ్రీరాముడు: మహర్షి, ఆ చూడాల తన భర్త సమక్షంలో ప్రత్యక్షమై తన సిద్ధులను చూపి ఆ తర్వాత ఆత్మవిద్యను మరల బోధించవచ్చు కదా. అట్లా అయితే శిఖిద్వచనకు తన భార్య యొక్క సామర్థ్యంపై గౌరవాదులు ఉండి అప్పుడు ఆమె బోధించేది శ్రద్ధ యోచనలతో వినేవాడేమో. శ్రీ వశిష్ఠ మహర్షి: యజ్ఞ విధానం తత్వ రహస్యం ఎరిగిన మహనీయులు అల్పాధికారులకు ఆయా యజ్ఞ క్రియలను విడమర్చి చూచావా? బహు ప్రాచార్యమైన దేవతా విగ్రహమునకు వస్త్ర విభూషణాది అలంకారాలు చేస్తున్నప్పుడు భక్తులకు అది ప్రదర్శించక తెరకడతారు కదా. అట్లాగే ఆ చూడాల కూడా ఆత్మయందు విశ్రాంతి పొందని ఆ రాజుకు తన ఆకాశ గమనాది సిద్ధులను ప్రదర్శించుటకు ఉద్దేశించలేదు. శ్రీరాముడు: మహర్షి, ఇప్పుడు నా మానసిక ఆకాశంలో ఒక గొప్ప సందేహం పుట్టుకొస్తోంది. ఆ చూడాల గొప్ప యోగి, సిద్ధురాలు, ఆత్మజ్ఞాన అనుభవ సమన్వితురాలు కదా. అంతటి చూడాల ఎంతెంతో ప్రయాసపడినప్పటికీ తన భర్తకు ఆత్మవిద్య నేర్పలేకపోతుంది. ఇక సిద్ధులు మొదలైనవి లేనట్టి గురువులు తమ శిష్యులలో ఆత్మానుభవం ప్రేరేపించటం ఎంతటి దుస్సాధ్యమైన విషయం. శ్రీ వశిష్ఠ మహర్షి: నీవు చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవించటం లేదు. ఎందుచేతనంటావా? ఓ రఘురామ, గురువు ఉపదేశించటం, ఉపదేశ క్రమం ఇవన్నీ కూడా ఒకానొక వ్యవస్థా క్రమం. శాస్త్ర మర్యాదను కాపాడటం కోసం మాత్రమే. యథార్థానికి శిష్యునిలో జ్ఞానబోధ జనించటానికి గురువు యొక్క పాఠ్యాంశాలు మొదలైనవి అసలైన కారణం కాదు. శిష్యుని జ్ఞానప్రాప్తికి అతని శుద్ధమైన బుద్ధి అసలైన కారణం. ఏదో శ్రవణం చేతనో, శబ్ద జ్ఞానం చేతనో, తదితరమైన పరోక్ష జ్ఞానం చేతనో, పుణ్యకార్యములు నిర్వర్తించడం చేతనో ఆత్మ తెలియబడదని గ్రహించు. మరి పాము యొక్క అడుగుజాడలను పామే గ్రహించగలుగుతోంది. అట్లాగే ఆత్మయే ఆత్మను ఎరుగగలదు. ఆత్మ యొక్క సంకల్ప ఉద్దేశములు లేకుండా ఆత్మకు ఆత్మ గురించి మరెవరూ ఎరుకపరచలేరు. శ్రీరాముడు: మీరు చెప్పేది చమత్కారంగా ఉంది. అట్లా అయితే గురుపదేశం ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ఎట్లా కారణమవుతుంది? గురుపదేశమే లేకపోతే ఆత్మజ్ఞానం లభించటం దుర్లభమని కొన్ని శాస్త్రములు సిద్ధాంతీకరిస్తున్నాయే. శ్రీ వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వుతూ: నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విఘ్నుల సభలలో చిల్లిగవ్వ కోసం వెతుకుతూ ఉంటే చింతామణి దొరుకుతోంది అని ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు ప్రస్తావిస్తాను, విను. చిల్లిగవ్వ కోసం వెతుకుతుంటే చింతామణి దొరకటం. వింధ్యా పర్వత ప్రాంతంలో గల బోయజాతి వారు నివసించే ఒక పల్లెలో ఒక ఆటవికుడు ఉన్నాడు. అతని దగ్గర చాలా ధనం ఉన్నది. అయితే అతను పరమలోభి. అతని దగ్గర ఎంత ధనం ఉన్నదో అతనికే తెలియదు. కానీ అతడు చిల్లిగవ్వ కోల్పోవటానికి కూడా ఎంత మాత్రం సిద్ధపడడు. అంతటి లోభరాగ సంబంధమైన తుచ్చ భావాదులు కలిగి ఉంటాడు. ఒకసారి అతను ఏదో అవసరమైన పని ఉండి వింధ్యాచల మార్గంలో ఏదో పట్టణం వైపు బడిబడిగా నడిచి వెళుచున్నాడు. ఆ వేగానికి ఒక చోట జైబులోంచి ఒక చిల్లిగవ్వ గాలిలోకి ఎగిరి దట్టంగా ఎదిగి ఉన్న పచ్చగడ్డి దుబ్బలో పడిపోయింది. అయ్యా బాబోయ్, నా చిల్లిగవ్వ పడిపోయింది నాయనోయ్ అని గంతులేసి ఇక ఆ చిల్లిగవ్వ కోసం రేలు దుబ్బలలో వెతకడం ప్రారంభించాడు. 1 గంట గడిచిపోయింది. చిల్లిగవ్వ కనబడనే లేదు. అయినా ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఆ మార్గంలో అతనికి తెలిసి ఉన్న కొందరు బాటసారులు అటు వెళ్ళుచూ అతన్ని పలకరించారు. బాటలో వెళ్ళి ఎవరో జనులు: ఏయ్ కిరాత, ఏమిటి వెతుకుతున్నావు? కిరాతకుడు: ఒక చిల్లిగవ్వ ఎక్కడో పడిపోయింది. 2 గంటలుగా వెతికినా ఇంకా కనబడలేదు. అందుకే మళ్ళీ వెతుకుతున్నాను. బాటసారులు: నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక చిల్లిగవ్వ కోసం ఎంతసేపు వెతుకుతున్నావా? పైగా ఇంకా వెతుకుతావా? నీకు బోలెడు డబ్బు ఉన్నది కదా. అంత డబ్బు ఎదురుగా పెట్టుకొని వెతకటం ఏమిటి? అవతల చీకటి పడుతోంది, చూచావా? లేదా? చీకటి పడిందంటే ఇక్కడికి ఏమైనా క్రూర మృగాలు వస్తే రావచ్చు. కిరాతకుడు: డబ్బు ఉంటే ఉండొచ్చుగాక. ఇప్పుడు ఆ ఊసెందుకు? ఈ చిల్లిగవ్వను ఎందుకు పోగొట్టుకోవడం? వెతగ్గా ఈ చిల్లిగవ్వ ఇప్పుడు దొరికిందనుకో,
అప్పుడు నేను ఆ చిల్లిగవ్వను ఉపయోగించి క్రయ విక్రయాలు చేస్తాను. ఒక చిల్లిగవ్వ 10 చిల్లిగవ్వలు అవుతాయి. ఆ 10 చిల్లిగవ్వలతో మరేదైనా వ్యాపారం చేస్తే 2000 చిల్లిగవ్వలు అవుతాయి. అప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు మానేసి మా బోయ వాళ్ళ దగ్గర అటవీ సంపదలను కొని వాటిని పట్టణంలో అమ్ముకుంటాను. అవే లక్షల లక్షల చిల్లిగవ్వలు అవుతాయి. ఇక మీరు పదండి, మీకేం తెలుసు డబ్బు విలువ. కిరాతుని లోభపూరితమైన అమాయకపు వాక్యములు విని ఆ బాటసారులు పక్కపక్క నవ్వుకున్నారు. వీడొక మూర్ఖుడు, చెప్తే వినడు, వీడి గతి ఇంతే, ఇక పదండి రాని హాస్యం చేస్తూ వాళ్ళంతా వెళ్ళిపోయారు. కిరాతుడు మాత్రం ఆ చిల్లిగవ్వ కోసం వెతుకుతూనే ఉన్నాడు. అప్రమత్తుడై మరల ఆ చిల్లిగవ్వ దొరికితే తానేం చేయగలడో ఊహించుకుంటూ ఆ చుట్టుప్రక్కలంతా చూస్తున్నాడు. 3 రోజులు గడిచిపోయాయి. చివరికి అతనికి చిల్లిగవ్వ కనిపించలేదు. కానీ ఆశ్చర్యం, 3వ రోజు సాయంకాలం అవుతుండగా అతనికి ఆ రేలు గడ్డిలో దేదీప్యమైన మహత్తర సమన్వితమైన ఒక చింతామణి దొరికింది. ఏది అభ్యర్థిస్తే అది ప్రసాదించగల గొప్ప శక్తి ఆ మణికి ఉన్నదని గ్రహించాడు. దానిని చూచి ఆ కిరాతుడు చాలా ఆనందం పొందాడు. ఎంతో సంతోషంగా ఆ చింతామణిని గుప్పెట్లో దాచుకుని ఇంటికి చేరాడు. ప్రపంచంలోని భోగైశ్వర్యములన్నీ ఆ చింతామణి యొక్క ప్రభావం చేత లభించుచుండటంచే హాయిగా ఉన్నాడు. ఓ రామచంద్ర, ఇది కథ. ఇది జ్ఞానుల సభలో ఎందుకు ముచ్చటిస్తారో చెప్తాను విను. చిల్లిగవ్వ కోసం వెతుకుతుంటే ఆ బోయవానికి చింతామణి లభించినట్లు శాస్త్రంలో ఉపదేశాలు వింటూ ఉండగా కూడా ఆత్మజ్ఞానం లభించడం జరుగుతుంది. గురువులు శబ్దములను ఉపయోగించి ప్రత్యక్ష పరిమితులై దిక్కుగానక సంచరిస్తూ తమను ఆశ్రయించిన శిష్య జనులకు పరోక్ష జ్ఞానం అందిస్తున్నారు. ఈ శబ్దజన్యమైన పరోక్ష జ్ఞానం గురువాక్యానుసారం అన్వేషిస్తూ ఉండగా ఎప్పుడో నిత్యము అపరోక్షమైనట్టి ఆత్మజ్ఞానం, ఆత్మానుభూతి లభిస్తున్నాయి. ప్రియరాఘవ, గురువు యొక్క ఉపదేశంచే శబ్దవృత్తులు మాత్రమే జనిస్తున్నాయి. అయితే బ్రహ్మం ఇంద్రియాలన్నింటికంటే పరమైనది కదా. ఇంద్రియాలను నియమించేది, ఉపయోగించేది అయినా బ్రహ్మం ఆ ఇంద్రియాలకు విషయం ఎట్లా అవుతుందో చెప్పు. ఇక శబ్ద బహుదల విషయానికి వస్తే అవన్నీ ఇంద్రియ జ్ఞానానికి సంబంధించిన చిత్తవృత్తులచే రచించబడినవే కదా. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే నిత్య అపరోక్ష బ్రహ్మానుభవం శిష్యుని శుద్ధ బుద్ధి అందే ఉద్భవిస్తోంది. అంతేగాని కేవలం ఉపదేశ మాత్రం చేత అది ఆత్మతత్వోదయమునకు స్వయంగా హేతువు కాజాలదు అని ఎవరైనా గ్రహించవచ్చు. అయితే మరొక్క విషయం, చిల్లిగవ్వ కోసం వెతికి ఉండకపోతే ఆ బోయవానికి అసలు చింతామణియే ఉండేది కాదు కదా. అట్లాగే గురూపదేశం, పురాణాదుల సంసేవనం లేకపోతే ఆత్మతత్వం ప్రాప్తించదు. మహద్రూపమైనట్టి ఆత్మతత్వం ఒకడు పొందటానికి సూటిగా గురూపదేశమే కారణం కాకపోయినప్పటికీ గవ్వ కోసం వెతకటమే చింతామణి దొరకటానికి కారణం అనున్నది మనం కాదని అనలేం కదా. గురూపదేశం వింటూ ఉండగా శిష్యుని ప్రజ్ఞను అనుసరించి ఎప్పుడో ఆత్మతత్వానుభవం లభిస్తోంది. చూడు రామ, ఎంత చమత్కారమో. ఈ మాయామోహితులైన వారిని కూడా మోహింపజేస్తుందయ్యా. ఈ మాయ మహాత్ములైన వారిని కూడా మోహింపజేస్తుందయ్యా. యత్నశీలురై గురు శిష్య వ్యవహారం నందు అన్వేషించేదేమో ఒక వస్తువు కోసం, తీరా ఫలితం చూస్తే ఆ దొరికేది మనోవాక్కులకు విషయం కానట్టి వస్తువు. మనుజుడు ఒక పని కోసం యత్నం కొనసాగిస్తూ ఉండగా మరొకటైన ఫలితమో ప్రయోజనమో ఒనగూడటం లోకంలో అందరికీ అనేక సందర్భాలలో అనుభవం అయ్యే విషయమే. ఒకదాని కొరకై చూస్తూ ఉండగా ఇంకొకటి ఏదో కనబడుతోంది, ఒకదాని కొరకై వింటూ ఉండగా ఇంకొకటి ఏదో వినబడుతోంది. అట్లాగే ఈ జీవుడు కూడా దేనికోసము అంతరంగంలో ఉద్దేశించి తీవ్ర ప్రయత్నం జరుగుచుండగా ఆత్మజ్ఞానమే లభిస్తోంది. శాస్త్రములు జీవుని ప్రయత్నం నందు అట్టేబెట్టి ఉంచటానికి ఉపకరిస్తున్నాయి. గురువులు పరోక్ష స్మృతి కలిగిస్తున్నారు, శిష్యుడు అపరోక్ష జ్ఞానం సంపాదిస్తున్నాడు. ఆత్మజ్ఞానమే నిజమైన సంపద. అందరూ దేహం ఉండగానే ఆర్జించవలసినది అదే. అట్టి ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఆ తర్వాత ఇక శేషించిన జీవితమున తారసపడి ఈ జగద్బ్రహ్మను అసంగముగాను అనిచ్ఛాపూర్వకంగాను గడపడం శ్రేయస్కరమని నా ఉద్దేశం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క వెతికేది చిల్లిగవ్వ కోసం, దొరికేది చింతామణి అనే విషయాన్ని గురించి వివరించడం చూచాము. కిరాతకుడు ఒక లోబి. అతను ఓ మార్గమధ్యంలో వెళ్తూ ఉండగా తన యొక్క ఒక చిల్లిగవ్వని పాడేసుకుంటాడు. దానికోసం అతను ఎంతో డబ్బున్నవాడైనా కూడా ఆ చిల్లిగవ్వ ఎంతో విలువైనదిగా
తను వెతకడము, అక్కడ ఆ బాటసారులు తనకు తెలిసిన వాళ్ళు అటు వెళ్తూ ఉంటే దానికోసం నువ్వెందుకు అంత పరితపిస్తావు, ఇక్కడ చీకటవుతే మృగాలు వస్తాయి అని చెప్తే ఆ చిల్లిగవ్వ ఎంతటి ప్రయోజనకరం అంటే తను ఊహించడం దానితో ఎన్ని రకాలుగా ఎంత ఇదిగా ఉంటుంది అని. అలా 2-3 రోజులు వెతుకుతూ ఉండగా ఒక చింతామణి అనేది దొరకడం. ఆ చింతామణి ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా ఇస్తుంది. అలా ఈ గురుపదేశాలు, శాస్త్రాలు కూడా వాటితోనే ప్రత్యక్షమైన ఆత్మజ్ఞాన అనుభవం కలుగుతుందనేది లేదు. అంటే వశిష్ఠ మహర్షి వారు అలా చెప్పారు. దానికి తదనుగుణంగా ఎలా అంటే శ్రీరాముడు మరి గురుపదేశాలు అనేవి లేనిది మనకి ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం లేదు కదా అని చెప్తూ ఉంటారు కదా అని అడగగా అది పూర్తిగా అది సరైనది కాదు. ఎందుకంటే తను చెప్పే వాక్యాలు వినేటువంటి శిష్యుడు కూడా అనుభవంలోకి తెచ్చుకునే జ్ఞానం అనేది అతనికి ఉండాలి. అంటే శుద్ధ జ్ఞానం అనేది ఆ శిష్యుడు పొంది ఉన్నప్పుడే అది వీలవుతుంది. కాకపోతే దారి చూపడానికి గురువులు శాస్త్రంలో ఉపయోగపడతాయి శబ్దమాత్రంగా అని తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.